భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమోఘమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం స్ఫూర్తికి తూట్లు పొడిచిందని ఆరోపించారు. అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నక్కా ఆనందబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ ఫలాలని అర్హులైన వారందరికీ కూటమి ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. ఆడపిల్ల యొక్క స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఆనాడే చెప్పిన చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు ఒక ఆడపిల్లగా, అదేవిధంగా ఒక నాయకురాలిగా ఆయన గుర్తు చేసుకోవడం ఆనందకరం. అండ్ ఇంతటి అవకాశాన్ని నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించడం, ఆయనకు కూడా నాకు పాదాభివందనం చేసుకుంటాను. ఒక్కసారి ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. 75 ఏళ్ల పరిస్థితులు వారి గమనంలో తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా మారినా, ఏ విధంగా కొత్త ప్రభుత్వం వచ్చినా, ఏ విధంగా అప్డేట్ అయ్యి ముందు చేస్తున్నా కూడా దాని అందరికీ కారణం భారత రాజ్యాంగం వస్తున్నారని చెప్పి ఈరోజు మనం గుర్తించుకోవాల్సిన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంగా జరుగుతూ ఇంత మనతో పాటు రాజ్యాంగాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య పేరు మీద మనుగడ సాగిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. అనేక కులాలు, మతాలు, వర్గవైశ్యంగా ఉన్నా కూడా భారతదేశ యొక్క రాజ్యాంగం గొప్పతనం ఇవాళ దేశం అంతా కూడా సుదీర్ఘంగా విశ్వాసంతో ముందుకెళ్తుందా ఉంటే అది అంబేద్కర్ గారి రాజ్యాంగం గొప్పతనం. రాజ్యాంగం ఎంత మంచిదనేది అది అమలు పరిచేటటువంటి పాలకుల్లో ఉంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పాడు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో మాత్రం రాజ్యాంగం ఉత్తరున మోసానికి గురైంది, అనేక అవహేళనలు పొందారు. ఆ రోజు అంబేద్కర్ గారిని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానించారు. ప్రతిరోజు తొమ్మిదిలో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇంకా దృష్టి కాకుండా ఇటీవల దళితుల మీద అకృత్యాలు, అత్యాచారాలు అని చెప్పి ఇష్టాచారం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ, వాళ్ళకున్నటువంటి మీడియా కానీ. ఇలా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అకృత్యాలు, దళితుల మీద హత్యలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు భారతదేశంలోనే ఎక్కడా జరగలేదంటే అతిశక్తి కాదు. ఇలా సిగ్గు లేకుండా వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రసారం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యథార్థం. ఇలా అటువంటి నాయకుల మీద ఏదో బురదల్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది. అందరినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో